నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల వెళ్లే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు. కల్తీ నెయ్యి ఘటనలో తప్పు చేసిన వారందరిపై చర్యలు తప్పవని వెల్లడి. లడ్డూ కల్తీ నుంచి దృష్టి మరల్చేందుకే డిక్లరేషన్ ను తెరపైకి తెచ్చారన్న జగన్. రేపటి తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైసీపీ అధ్యక్షుడు. విశాఖ స్టీల్ కష్టాలు తీర్చే దిశలో కేంద్రం చర్యలు. ఆర్ఐఎన్ఎల్ ను సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు. ఎన్ఎండీసీకి 2000 ఎకరాల భూమి అమ్మే యోచన. తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసాల్లో ఈడీ సోదాలు. 5 కోట్ల రూపాయల ఖరీదైన గడియారాల కొనుగోలు వ్యవహారంలో తనిఖీలు. మూసీ రివర్ బెడ్ లో 3వ రోజు రీసర్వే. పలు చోట్ల అడ్డుకున్న స్థానికులు. డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు తరలింపులో వేగం పెంచిన జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు చర్యలు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వేర్వేరు పారిశ్రామిక సంస్థలు. ఏపీ తెలంగాణలో వరద బాధితులకు 20 కోట్ల చొప్పున రిలయన్స్ విరాళం. రేవంత్ రెడ్డికి ₹1 కోటి చెక్కునిచ్చిన భారత్ బయోటెక్. ముడా భూ కేటాయింపుల కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు. ఎఫ్ఐఆర్లో ప్రథమ నిందితుడిగా పేర్కొన్న లోకాయుక్త. తిరుమల వెళ్లే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల వెళ్లకుండా జగన్ సాకులు చెబుతున్నారని, దేవుడిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తిరుమలకు ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వాడారని, ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారందరిపై చర్యలుంటాయని తెలిపారు. టీటీడీ టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీవారి లడ్డూల తయారీలో వాడే నెయ్యి కల్తీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సీఎం జగన్ నెయ్యి కల్తీ జరగలేదనడంపై మండిపడ్డారు. ఏఆర్ డైరీ 8 ట్యాంకర్లు పంపితే 4 ట్యాంకర్లు వాడారని చెప్పారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్డీడీబీ అని స్పష్టం చేశారు. ఈ నివేదికను దాస్తే తాము తప్పు చేసినట్లే అవుతుందని చంద్రబాబు వివరించారు. టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి. ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకు ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఈవో చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడాను. ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్ లో కూడా ఇలాంటి జరిగాయి. మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం. దేవుని భక్తుడిగా చెప్తున్నా, ఇది జరగకుండా 4 ట్యాంకర్స్ కూడా ఉపయోగించకపోయి ఉంటే నేను చాలా సంతోషపడేవాడిని. బాధపడుతున్నా, మనోవేదన చెందుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గాని, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో గాని అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మాజీ సీఎం జగన్ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని చంద్రబాబు అన్నారు. ర్యాలీలు, జన సమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని, దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేశామా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లు జరిగితే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు. దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే, తప్పులేదంట, నేను తప్పు పట్టను. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం. ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను. అంతవరకే. తిరుమల శ్రీవారిని రాజకీయాలు, వ్యాపారాలకు వాడుకోవడం జగన్ చేసిన తప్పు అన్న చంద్రబాబు టీటీడీ అధికారుల నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ తిరుమల పర్యటన రద్దయింది. శ్రీవారి లడ్డూకు వాడే నెయ్యి కల్తీపై వివాదం కొనసాగుతున్న వేళ శ్రీవారి దర్శనానికి వెళ్తానని జగన్ ప్రకటించగా డిక్లరేషన్ పై సంతకం చేశాకే ఆయన కొండపైకి అడుగు పెట్టాలి అనే డిమాండ్ ఊపందుకుంది. టీటీడీ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. డిక్లరేషన్ పై సంతకం అవసరం లేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించగా హిందూ సంఘాలు, స్వామీజీలు, అధికార కూటమి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాల మధ్య జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. తిరుమల అపవిత్రమైందంటూ టీటీడీ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరిణామాల మధ్య శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ తాను తిరుమల వెళ్తానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రకటనతో తిరుపతిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి రావద్దంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలు చేశారు. జగన్ తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీతో పాటు సాధు సంతులు, హిందువులు డిమాండ్ చేశారు. 1990లో ఉమ్మడి ఏపీలోనే డిక్లరేషన్ విధానం అమల్లోకి రాగా అనేక మంది ప్రముఖులు, ఇతర మతస్థులు దానిపై సంతకం చేసినట్టు గుర్తు చేశారు. టీటీడీ సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందేనని భాజపా నేతలు భానుప్రకాష్ రెడ్డి, మాధవీలత డిమాండ్ చేశారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటూ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అటు జగన్ డిక్లరేషన్ పై సంతకం చెయ్యకుండానే శ్రీవారిని దర్శించుకుంటారని, తమను ఎవరూ ఆపలేరని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్పై మండిపడిన హిందూ సంఘాలు, స్వామీజీలు, కూటమి నేతలు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే అడ్డుకుంటామని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తిరుమలకు మధ్యాహ్నం 3:20 బయలుదేరాల్సిన జగన్ అదే సమయానికి మీడియాతో మాట్లాడారు. లడ్డూల కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ వివాదం తెచ్చారని ఆక్షేపించిన ఆయన తన పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏ ప్రపంచంలో ఉండం? చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషులను శిక్షించాలంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వీహెచ్పీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లడ్డూ కల్తీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ దేవాదాయ చట్టం ప్రకారం అన్యమతస్థులు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు తిరుమలలో శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. అన్యమతస్థులు దర్శనానికి వెళ్లాలంటే తప్పక పాటించాల్సిన, అనుసరించాల్సిన విధానాలను వివరిస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేసింది. డిక్లరేషన్ ఫారాలు, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం కాంప్లెక్స్, రిసెప్షన్ అన్ని ఉప విచారణ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నట్లు బోర్డుల ద్వారా వెల్లడించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీకి భూములు విక్రయించాలి అనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. స్టీల్ ప్లాంట్ కు చెందిన 1500 నుంచి 2000 ఎకరాలను ఎన్ఎండీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైన ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కు శాఖ కార్యదర్శి, ఎస్బీఐకి చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్లు వెల్లడించాయి. హైదరాబాద్ లో పురాతన మెట్ల బావుల్ని పునరుద్ధరించేందుకు పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పర్యాటక శాఖతో సిఐఐ ఒప్పందం చేసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహాలఖా మెట్ల బావిని ఇన్ఫోసిస్, సాలార్జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ పునరుద్ధరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అడిక్మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి మహిళా కళాశాల పునరుద్ధరించేందుకు ముందుకొచ్చాయి.
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నగరంలో అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు భవనం, సిటీ కాలేజ్ భవనం, పురాణా పూల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరించి త్వరలోనే అందులో శాసన మండలిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో రావాలని అమెరికన్ కంపెనీలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ అమెరికా కంపెనీల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని కోరుకుంటోందని భట్టి తెలిపారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్పో 2024 అంతర్జాతీయ సదస్సులో భట్టి పాల్గొన్నారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ ను తమ స్వస్థలంగా భావిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాల వల్ల హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం కానుందని, ఈ సదావకాశాన్ని అమెరికన్ కంపెనీలు సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో తరలి రావాలని భట్టి పిలుపునిచ్చారు. నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలకు హైదరాబాద్ నిలయమన్నారు. పర్యావరణ హిత, పునరుత్పాదక ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీకు సంబంధిత పరిశ్రమలకు అవకాశం మెండుగా ఉంటుందని భట్టి వివరించారు. 5 కోట్ల రూపాయల ఖరీదైన వాచ్ల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు సహా ఆయన కుమార్తె, బంధువుల నివాసాల్లో ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్లు తెప్పించారని, ఇందుకు సుంకం చెల్లించలేదని చెన్నై కస్టమ్స్ అధికారులు పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్కు చెందిన ఫహెర్దీన్ ముబీన్ నుంచి హర్షరెడ్డి వాచ్లు కొనుగోలు చేశారని అధికారులు గుర్తించారు. నవీన్ కుమార్ 100 కోట్ల రూపాయల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్మగ్లింగ్ చేసినట్లు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్, ఖమ్మంలో కస్టమ్స్ అధికారులు సోదాలు జరిపారు. ఈ వ్యవహారంపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా ఉదయం నుంచి 5 చోట్ల సోదాలు చేస్తోంది. పొంగులేటి నివాసం, ఫామ్ హౌస్, జూబ్లీహిల్స్ లోని ఆయన కుమార్తె నివాసం, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్ లో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. మహానగరంలోని చెత్తతో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పై ఒత్తిడి పెరిగిన వేళ ప్రత్యామ్నాయాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ మేరకు హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అధికారుల బృందం పర్యటించి డంపింగ్ యార్డుల కోసం స్థలాలను గుర్తించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లగ్డారంలో 100 ఎకరాలు, దుండిగల్లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు గుర్తించిన భూముల్ని జీహెచ్ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో ఇదివరకే గుర్తించిన ప్యారానగర్లోని 152 ఎకరాల స్థలంలో యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక్కడ 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే 3వ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులు అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను కూడా తిప్పి పంపారు. అడుగడుగున అధికారులతో వాగ్వాదానికి దిగుతూ తమ ఇళ్లను ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. కొన్ని చోట్ల సర్వే అధికారులపై తిరగబడ్డారు. మరోవైపు నిర్వాసితుల్ని 2 పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. హైదరాబాద్ మూసీ నది సుందరీకరణలో భాగంగా చేపట్టిన సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, ఇళ్లను తొలగించేందుకు 3వ రోజు ఆయా జిల్లాల రెవెన్యూ అధికారులు సర్వే కొనసాగించారు. నిర్వాసితులకు నచ్చజెబుతూ మార్కింగ్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చైతన్యపురి డివిజన్ పరిధిలోని న్యూ మారుతి నగర్లో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కింగ్ చేయకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చుకుని ఇళ్లను నిర్మించుకున్న వారిని ఆక్రమణల పేరుతో ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. సాయిబాబా కాలనీలో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు అధికారులు డీసీఎంలను తీసుకురాగా స్థానిక నేతలు, మహిళలు అడ్డుకున్నారు. స్థానికుల్లో కొంతమంది డీసీఎంలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా డ్రైవర్లు అక్కడి నుంచి వాహనాలను బయటికి
బయటికి తీసుకెళ్లారు. రెవెన్యూ అధికారులపై కూడా స్థానికులు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుంచి పంపించారు. బహదూర్పురా లంగర్ హౌస్ లోను పెద్ద సంఖ్యలో మూసీ నది వాసులు ఆందోళనకు దిగారు. లంగర్ హౌస్ లో పిల్లర్ నెంబర్ 102 వద్ద ఆశ్రమ్ నగర్ కాలనీకి చెందిన సుమారు 100 మందికి పైగా రహదారిపై బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ నివాసాలను అన్యాయంగా కూల్చివేస్తున్నారని, ప్రభుత్వం తమ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కూడా వారిని అదుపు చేయలేకపోయారు. కాసేపటికే కాలనీ వాసులే ఆందోళన విరమించారు. అలాగే బహదూర్పురా నియోజకవర్గం కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలైగూడలోని స్థానికులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. బహదూర్పురా ఎక్స్ రోడ్ వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. తమ నివాసాలను కూల్చవద్దని, తమకు 2 పడక గదుల ఇళ్లు అవసరం లేదని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మూసీ నది గర్భంలోని నిర్వాసితులను తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. బాధితులకు 14 చోట్ల 2 పడక గదుల ఇళ్లను కేటాయించారు. నిర్వాసితులను అందులోకి సురక్షితంగా తరలించేందుకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లి గుడిసెలు, జంగంమెట్, ప్రతాప సింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు 1, గాంధీనగర్, జై భవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, డి పోచంపల్లి 2, బాచుపల్లిలో నిర్వాసితులకు 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నట్లు ఆమ్రపాలి వెల్లడించారు. భారాస ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ది నిర్మాణం అయితే కాంగ్రెస్ ది విధ్వంసం అని చెప్పారు. మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారన్న కేటీఆర్, ప్రతిపక్షంలో ఉండగా అన్ని కట్టలేదన్న కాంగ్రెస్ ఇప్పుడు అదే సంఖ్యను ఎలా చెబుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ జూటా మాటలు, కుట్రలకు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని విమర్శించారు. కేసీఆర్ 1,00,000 డబుల్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ 2017 నాటి ఉన్నత స్థాయి కమిటీ మినిట్స్ ఫాలో కాలేదని గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్ వెల్లడించారు. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన హరిరామ్ను కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్లు తిరిగి చెల్లించినట్లు హరిరామ్ చెప్పారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుల్లో 64,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చామని అది అసెంబ్లీలో పెట్టారా లేదా అనేది తెలియదన్నారు. మేడిగడ్డ బ్లాక్ కుంగడానికి బాధ్యులు ఎవరని హరిరామ్ను కమిషన్ సభ్యులు అడగ్గా గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటమే ప్రధాన కారణమని తెలిపారు. విచారణలో పలుమార్లు అప్పటి సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ పేర్లు హరిరామ్ ప్రస్తావించారు. రేపు మరోసారి కమిషన్ ముందు హాజరు కానున్న హరిరామ్ ఇవాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు డాక్యుమెంట్ సమర్పించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం కోసం వయాట్రెస్ సంస్థ 6 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. సిఎస్ఆర్ నిధుల్లో నుంచి వయాట్రెస్ కంపెనీ 6 కోట్ల రూపాయలు ఇచ్చింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వయాట్రెస్, హెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28,000 మందికి అల్పాహారం అందించేందుకు ఒప్పందం కుదిరింది. చిత్తూరు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులతో తలెత్తే సమస్య పరిష్కారానికి మరిన్ని కుంకి ఏనుగులు తేవాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఇందుకు సంబంధించి కర్ణాటకతో ఒప్పందం చేసుకుంది. ఎన్నికల ముందు 3 జిల్లాల్లో చాలా మంది ఏనుగులు జనావాసాలకు వస్తుండటంతో తలెత్తే సమస్యలపై ఫిర్యాదులు చేశారు. అధికారానికి రాగానే సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పిన కూటమి ఈ మేరకు పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చలు జరిపారు. ఏపీకి కుంకి ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కర్ణాటక పంపే 8 కుంకి ఏనుగుల సాయంతో చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడుల్ని అరికడతామని పవన్ వివరించారు. వైసీపీ హయాంలో గనుల శాఖ టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాలు అక్రమాలకు పాల్పడ్డారు అనే అభియోగాలపై ఏసీబీ అరెస్ట్ చేసిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించగా వెంకటరెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు. గనుల లీజులో అక్రమాలు చేశారు అనే ఫిర్యాదుపై ఈ నెల 11న వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత రాత్రి హైదరాబాద్ లో వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ ఆయన్ను మొదటి ముద్దాయిగా పేర్కొంది. వైసీపీ హయాంలో జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా
సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఇసుక విధానం ముసుగులో 2,566 కోట్ల రూపాయలు దోచేసినట్లు ఏసీబీ తేల్చింది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారు అనే అభియోగాలపై కొన్నాళ్ల కిందటే ఏపీ ప్రభుత్వం వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2 రోజుల క్రితం లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితునిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి సహా మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూముల్ని గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూరు పట్టణాభివృద్ధి అథారిటీ ముడా సేకరించింది. బదులుగా ఆమెకు మైసూరు, విజయనగరంలో విలువైన 14 స్థలాలను కేటాయించింది. సీఎం సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో స్థలాలు కట్టబెట్టారంటూ 3 సామాజిక కార్యకర్తలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్ తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతిచ్చారు. ఈ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన తెలంగాణకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. వరద బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఈ మేరకు ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తరపున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబిల్హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. మరోవైపు భారత్ బయోటెక్ సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇచ్చింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన భారత్ బయోటెక్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల ₹1 కోటి చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున ₹20 కోట్ల చెక్కును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు మెంబర్ పిఎంఎస్ ప్రసాద్, ఏపీ తెలంగాణ రిలయన్స్ గ్రూప్ మెంటర్ పివిఎల్ మాధవరావు అందజేశారు. అటు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజయనగరానికి చెందిన లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు 5 లక్షలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు 5 లక్షలు, మంగళగిరికి చెందిన సిందే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు 2 లక్షలు, గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీ 2 లక్షలు అందజేశారు. గన్నవరం ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్వాహకులు ₹1,00,000, ఆదోనికి చెందిన కృష్ణమ్మ ₹1,00,000 చెక్కుల్ని మంత్రి లోకేష్ కు అందజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాటాలు అమ్మటం సహా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 666 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 264 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 85,894 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతు 85,978 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో అమ్మకాల ఒత్తిడికి గురైన సూచి 85,474 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 85,572 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 37 పాయింట్లు క్షీణించి 26,179 పాయింట్ల వద్ద ముగిసింది.